నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 20/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. తిథి నవమి ఉదయం 9:49, నక్షత్రం రేవతి రాత్రి 9:45. యోగాలు శోభన రాత్రి 11:47 వరకు, కరణము భవ ఉదయం 9:49 వరకు, వణిజ రాత్రి 8:36 వరకు, రాహుకాలం ఉదయం 10:20 నుంచి 11:59 వరకు, గుళిక కాలం ఉదయం 7:02 నుంచి 8:41 వరకు, యమగండం మధ్యాహ్నం 3:17 నుంచి 4:56 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:01 నుంచి 8:54 వరకు, మరల మధ్యాహ్నం 12:25 నుంచి 1:18 వరకు, అమృతకాలం రాత్రి 7:30 నుంచి 9 వరకు, వర్జ్యం ఉదయం 10:31 నుంచి 12 గంటల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే వృత్తికి సంబంధించిన ఒత్తిడి, తద్వారా దూర ప్రయాణాలకి అవకాశం, దాంతోపాటుగా సమయానికి విశ్రాంతి మొదలైనవి తగ్గడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన పనులు అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన ఆదాయాలు మొదలైన వాటికి సంబంధించి ఎదురు చూస్తున్న విషయాలలో కొంత జాప్యం కానీ, ఆకస్మికమైన ఖర్చులు కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా దానివల్ల కొంత ఘర్షణ పెరిగే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఘర్షణలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఒకటి చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా కొంత సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక ఆ విషయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆకస్మిక లాభాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని చేసినా కూడా ఎక్కువ దృష్టి పెట్టి చేయడం వల్ల ముఖ్యమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా మాటలతో అనుకున్న పనులు సాధించుకోవడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఆకస్మికంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు వృత్తిలో మీకు కొంత నిరాశపరిచే అవకాశాలు కానీ, మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి కానీ అవకాశం ఉంది. అంటే రావాల్సిన ఆదాయాలు కొంత ఆకస్మికంగా ఆగడం కానీ, లేకపోతే జాప్యం జరగడం వల్ల కొంత ఘర్షణ మొదలైనవి ఏర్పడడానికి కానీ అవకాశం ఉంది. కనుక దాన్ని కొంత ఓర్పుతో అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్య చాలా తొందరలో అధిగమించగలుగుతారు. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన తండ్రికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, పెద్దలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు కూడా మీకు సూచితప్రాయంగా ఉన్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, అలాగే మనసు కొంత ఎక్కువ శాతం ఫిలసాఫికల్ పుస్తకాలు చదవడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం కానీ, అలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేయడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, అలాగే కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తుల్ని కలవడం,
అలాగే ప్రయాణాలు మొదలైనవి చేయడం, అన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన వాటి మీద ఎక్కువ దృష్టి సారించడం, కొంత నిరాశ మొదలైన వాటికి అవకాశం ఉంది. వీటిని అధిగమిస్తూ ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ అనుకున్న మార్గంలో ముందుకు వెళుతూ ఆశించిన ఫలితాలు సాధించడానికి సరియైన ప్రణాళికాపరంగా ముందుకు వెళుతూ ఈ రకమైన మానసిక చికాకుని అధిగమించగలుగుతారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆకస్మికమైన చికాకులు కానీ, అది మీ యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కానీ, లేకపోతే పోటీతత్వానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదో తెలియని ఆటంకాలు లాంటివి ఏర్పడడం, ముఖ్యమైన పనులు కొంతవరకు పోస్ట్ పోన్ అవ్వడం, తద్వారా దానికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు చాలా సునాయాసంగా అధిగమించడానికి గట్టిగా మీ తెలివితేటలు ఉపయోగించి మీ యొక్క క్రియేటివిటీతో వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ముఖ్యమైన కార్యక్రమాలు కొంత మీకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు, అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల పనులు కొంతవరకు అది పోస్ట్ పోన్ అవుతూ ముందుకు రావడం, దీనివల్ల కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి కేటాయించడంలో కొంత చికాకు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలో కూడా కొంత నిదానంతో వ్యవహరిస్తూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు బాగున్నప్పటికీ కూడా అది ఎక్కువ స్థానంలో అది విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంటే మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విస్తరణకు అవకాశం లేకుండా కొంతది తగ్గడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అనేది ఏర్పడడం, అలాగే కుటుంబ వ్యవహారాలు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ కలిపి తీసుకునే నిర్ణయాలలో అది పూర్తి స్థాయిలో మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో కొంతది ఆగడం మొదలైనవి కొంత చిరాకును కలిగిస్తాయి. అలాగే దాంతోపాటు వృత్తికి సంబంధించిన విషయాల మీద మాత్రం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళ విషయంలో మీకు శక్తికి మించిన ఖర్చులు కొంత చికాకును పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ మీ యొక్క రుణాలు ఏదైనా ఉన్న వాటిని తీర్చేసుకోవడం కానీ, ముఖ్యంగా విద్యార్థులకి విద్యాపరమైన లోన్లు ఏమన్నా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తుంటారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించి దానిలో బయటపడడానికి ఎక్కువగా కృషి చేయడం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే గృహ వాతావరణం అంటే గృహాలకు సంబంధించి వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఎక్కువ శాతం వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ వాటి బాగోగుల కొరకు ఎక్కువ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క తల్లి, అలాగే మీ యొక్క వాహన సౌఖ్యం మొదలైన వాటి గురించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే దాన్ని మీరు వాయిదా వేసే పరిస్థితుల వల్ల కానీ అది పూర్తిగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు మిశ్రమంగా ఉన్న రీత్యా వీలైనంత వరకు ఏ పనినైనా సరే అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం లేకుండా ఏ పనిని అప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే జ్ఞాపక శక్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో ఎక్కువ దృష్టిని కేటాయించుకునే అవకాశాలు, అవసరాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే తండ్రి సంతానం ఇద్దరి మధ్య కూడా మీరు మాట్లాడేటప్పుడు లేకపోతే వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు వీలైనంత వరకు వారికి కూడా అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుసు రాశి వారికి వాతావరణంలో విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాహనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వాహనాలు నడిపేవారు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన రిపేర్ల విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు వాటికి ఏదైనా ఆటంకాలు లాంటివి రావడానికి కానీ అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు సమస్యల్ని అధిగమించడానికి అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మిత్రులతో, ముఖ్యులైన మీ యొక్క తోబుట్టులతో సంప్రదించి నూతన వస్తువుల సేకరణ కొరకు ఆలోచన చేస్తారు. మకర రాశి.
అమ్మా, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాల్ని చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ప్రతి విషయంలో కూడా, అంటే అది వ్యాపార విస్తరణ కావచ్చు, వ్యాపారపరమైన ఆలోచనలు కావచ్చు, దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, మీ నిర్ణయ సామర్థ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం. ఏ పని చేసినా దాంట్లో మీ భాగస్వామి యొక్క సహకారంతో వారితో కలిపి ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి, తగిన విధంగా పెట్టుబడులు పెట్టడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారమైన రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మా, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు కొంతవరకు, మీ ఆలోచనలు మీకే నెగిటివ్గా ఉండే పరిస్థితులు లాంటివి రావడం, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉండడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాలు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత మీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి సమన్వయం కలగకపోవడం వల్ల కొంత చికాకులు ఎదురే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇతరులు చెప్పేది వినడం, దాని ప్రకారం తగిన విధంగా ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం అనేది కొంతవరకు మంచిది. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మీనరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు చేస్తారు. ఏ విషయంలోనైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలకి అనుకూలంగా ఇతరులు వెళ్ళేట్టుగా మలచుకునే సామర్థ్యాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, మీకు ఆప్తమిత్రులు కావచ్చు, మీరు అనుకున్న విషయానికి అనుకూలంగా వాళ్ళు నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి అనుకోవచ్చు. మీ క్రియేటివిటీ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఆలోచనలు బాగుంటాయి, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రతి విషయంలోనూ అనుకోని ఆటంకాలు, ఆలస్యాలు, కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మీ ఆలోచనలు అవసరానికి రాకపోవడం వల్ల, కొంత ఆలోచనలలో ఆలస్యం వల్ల వచ్చిన అవకాశాలని చేజార్చుకునే అవకాశం ఉన్న రీత్యా ఆలోచనల విషయం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీనారాయణులకు సంబంధించిన స్తోత్రాలు, వారిని ప్రార్థించడం, లేకపోతే ఏదైనా వాటికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ రోజున లక్ష్మీనారాయణ స్తోత్రం అనేది చాలా చక్కటి మంచి ఫలితాన్ని ఇవ్వడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు పెడుతుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే అది చేయడం అనేది చాలా మంచి పద్ధతి మనం అర్థం చేసుకోవాలి. అలాగే రేపటి విశేషంలో, నేటి విశేషంలో మనం చెప్పేది ఏంటంటే యోగిని ఏకాదశి అనేది రేపు రాబోతుంది. ఈ యోగిని ఏకాదశి యొక్క విశేషంలో మనం కొంత క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకున్నట్లయితే, యోగిని అసలు ఏకాదశుల్లోనే ప్రతి నెల మనకి 2 ఏకాదశులు రావడం అనేది సాధారణంగా చూస్తుంటాము. శుక్లపక్షంలో ఒకటి, అలాగే కృష్ణపక్షంలో ఒకటి, అలాగే సంవత్సరంలో 12 నెలల్లోనే 24 ఏకాదశులు, దాంతోపాటుగా ఏదైనా అధిక మాసం వస్తే ఇంకో 2 ఎక్స్ట్రా ఏకాదశులు రావడం మనకి పరిపాటే. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఈ నెలలో వచ్చే ఏకాదశిని మనం తీసుకున్నట్లయితే దీన్ని యోగిని ఏకాదశి అని చెప్తారు. ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని. ఈ యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది కనుక తెలుసుకుంటే, మామూలుగా ఏకాదశి యొక్క నియమాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అది ఏకాదశులు పాటించే వాళ్ళు దానికి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకొని దాని ప్రకారం అన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. అంటే ఉపవాస కార్యక్రమాలు కానీ, అలాగే ఆ రోజున జనరల్గా చేసేది ఉదయం లేచి విష్ణుమూర్తిని ఆరాధించుకొని ఆయనకి సంబంధించిన నామాలు ఇది చేసుకొని సగం పరిశుభ్రంగా ఉండి దేవాలయ సందర్శన చేసుకొని విష్ణుమూర్తి నామాలు ఆ రోజు ఉపవాస కార్యక్రమాలు, అది ఒక పద్ధతి. అది కాకుండా ఆ సంబంధితమైన కథని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యోగిని ఏకాదశి సంబంధించిన విషయాలు కొన్ని క్లుప్తంగా తెలుసుకునే ముందు, ఒకానొక ప్రదేశంలో అలకాపురి అనే ప్రదేశంలో కుబేరుడు ఉండడం జరిగింది. ఆయన దగ్గర ఒకానొక వ్యక్తిగా మనకి హేమమాలి అనే ఒక వ్యక్తి, ఒక యక్షుడు పనిచేయడం జరుగుతుంది. అతని ద్వారా రోజు పువ్వులు సేకరించుకుని మానసరోవర్ నుంచి తెచ్చాక ఈయన ఈ యొక్క కుబేరుడు చక్కగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన తేవడంలో ఈ యక్షుడైన ఈ హేమమాలి అనే వ్యక్తి ఆ యొక్క సరోవరం నుంచి పువ్వులు తెచ్చినా కూడా
ఇక్కడ రాకుండా ఈ యొక్క కుబేరుడి దగ్గరికి అతని భార్య పేరు విశాలాక్షి, ఆమెతోనే అక్కడ ఆ రోజు ఉండిపోయి ఈ విషయాన్ని కొంత జ్ఞాపకం లేకుండా వదిలేయడం జరుగుతుంది. అంటే కొంత ఇమీడియట్గా రాకుండా అక్కడే ఉండిపోతాడు ఇంట్లోనే. వెంటనే ఇతను పూజకి వేళ దాటిపోతుందని వెంటనే ఏం చేస్తాడంటే తన యొక్క మిగిలిన వర్గాన్ని పంపించి ఎక్కడున్నాడు ఏంటి కనుక్కోమంటే వాళ్ళు వచ్చి చెప్తారు అతను ఇంట్లోనే ఉన్నాడు, పువ్వులైతే సేకరించాడు కానీ రావడం అవ్వలేదు, ఇలాగా అతని భాగస్వామితో ఉన్నాడు అతనని చెప్పంగానే వెంటనే అతని కోపం వస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎలాగైనా తీసుకురమ్మని బంధించి తెమ్మంటే అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతను వణికిపోతాడనమాట. ఈ యొక్క హేమమాలి అమ్మో ఏం చేయబోతున్నాడు నన్ను అనుకుంటే అతని మీద కోపంతో నువ్వు చేసింది బాగోలేదు, నీ వల్ల నా పూజాది కార్యక్రమాలకి అంతరాయం కలిగింది కనుక నువ్వు ఖచ్చితంగా నేను శాపం పెడుతున్నాను, నువ్వు వేరే లోకంలో నువ్వు అన్ని రకాల అనారోగ్యాలతో జన్మించాలన్నట్టుగా శాపం పెట్టినట్టు అతను వెంటనే వేరే మత్స్యలోకంలో ఒక అనారోగ్యంతో అతను జన్మించడం. అయినప్పటికీ శివభక్తుడు కనుక అతనికి తన పూర్వజన్మ జ్ఞాపకాలు అనేవి అతనికి ఉండడం, తను చాలా రకాలుగా కష్టాలు పడుతూ బాధలు పడుతూ హిమాలయ పర్వతాల దాకా వెళ్ళినప్పుడు అక్కడ మార్కండేయ మహర్షిని చూసి తన బాధని ఆయన దగ్గర చెప్పడం, ఆయన అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు యోగిని ఏకాదశి అని వస్తుంది, ఇప్పుడు అది కనుక నువ్వు చేసినట్లయితే నీకు అన్ని రకాల సమస్యలని దూరం చేసుకుంటావని చెప్పి ఆయనకి ఉపదేశించడం. అదేవిధంగా ఆ రకమైన కార్యక్రమాలు చేసి యోగిని ఏకాదశిని ఆయన చక్కగా పాటించడం వల్ల ఆయన సమస్యలన్నీ పోయి ఆయన పూర్వరూపం రావడం, ఇలాంటివన్నీ జరిగిద్దాం యోగిని ఏకాదశి. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే భగవంతుడికి సంబంధించిన విషయాలలో తగు విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి తప్ప నిర్లక్ష్యంగా చేస్తున్న విధానంలో నిర్లక్ష్యం పనికిరాదన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఏకాదశులన్నీ కూడా పవిత్రమైనవి. ఎవరైనా సరే విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి నియమాలు పాటిస్తూ ఉపవాసాది కార్యక్రమాలు చేస్తూ మర్నాడు ద్వాదశ పారణ చేయడం అనేవి జరుగుతాయి. ఏదేమైనప్పటికీ విష్ణుమూర్తిని పూజించడం అనేది ఆయన సంబంధించిన శ్లోకాలు, ఆయన సంబంధించినవన్నీ వినడం, అలాగే జాగారం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలు. యోగిని ఏకాదశిని పాటించడం బట్టి వ్యక్తికి అన్ని విధాలుగా శాంతి, మనశ్శాంతి, ఆరోగ్యం సిద్ధించడం అనేది ఇవన్నీ కూడా వస్తాయన్నది దీనిలో సారాంశంగా మనం తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.